ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులు కూడా తెలిపించండి. షూర్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని యోబు 42:2 వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. నీవు సమస్త క్రియలను చెయ్యగలిగిన వాడివని, నీవు ఉద్దేశించది ఏదియు నిష్ఫలము కానీరని నేనిప్పుడు తెలుసుకొంటిని అని యోబు భక్తుడు రాస్తున్నారు. సమస్త కార్యము నువ్వు చేయగలవు. యెహోవా దేవుడు ఉద్దేశించింది ఏదైనా కూడా సరే నీ జీవితంలో దేవుడు నెరవేర్చేదానికి నమ్మదగిన దేవుడు. ఈ యెహోవా దేవుడు యేసయ్య మీ జీవితంలో, మన జీవితంలో ఆయన ఏమి ఉద్దేశించున్నాడో దానికి విరోధంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని మనుషులు పైకి లేచినా, మన పరిస్థితులన్నీ విరోధంగా ఉన్నా దేవుడు తన అనుకున్న కార్యాన్ని మీ జీవితంలో నెరవేరుస్తారు. కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఈ కార్యాన్ని యోబు తెలుసుకున్నాడంట. ఏంటి? ఈ యెహోవా దేవుడు యేసయ్య సమస్త క్రియలని చెయ్యగలిగిన వాడు అనేది యోబు తెలుసుకున్నాడంట. ఈజ్ ఆల్ మైటీ ఎల్ షడాయ్. ఆయన ఆకాశాన్ని భూమిని సృష్టించాడంట. గాలిని సృష్టించిన దేవుడు. సముద్రంలో ఉన్న అలని ఎంతవరకు రా, దీనికి పైకి రావద్దు అని దానికి అద్దుని వేసిన దేవుడు అంట. ఇన్ని కార్యాలు చేసే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఎవరని నాకు తెలుసు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, చూడండి, మీరు నా జీవితంలో ఏమి చెయ్యాలనుకుంటున్నారో అది ఆటంకపడదు, అది ఖచ్చితంగా మీరు చేసి నెరవేరుస్తారని అంత నమ్మకంతో పలుకుతున్నారు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవుడు నీ జీవితంలో ఏవన్నీ చెయ్యాలి అని ఉద్దేశించారో అవన్నీ ఒక్కడు కూడా ఆటంకం అవ్వకుండా, దానికి విరోధంగా ఎన్ని మనుషులు లేచినా, ఎన్ని శాతానుడు క్రియలు లేచినా, పరిస్థితులన్నీ దానికి విరోధంగా ఉన్నా దేవుడి నీ జీవితంలో ఉద్దేశించిన కార్యాన్ని నెరవేర్చి ముగించేదానికి నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, యోసేపు జీవితాన్ని మీరు చూసేటప్పుడు ఆయన తీసుకొని గుంటలో వేశారంట. ఆయన తీసుకొని పోయి అమ్మి వేశారంట. ఐగుప్తు దేశంలో ఆయన జైల్లో వేశారంట. అయినా దేవుడు అతని పైన పెట్టున్న ఉద్దేశాన్ని నెరవేర్చారు. దేవుడు అతను ఆశీర్వదించారు. అదేలాగా దావీదు జీవితాన్ని చూడండి. సౌలుకి బాగా తెలుసు అతనే రెండే రాజు అని. అతను ఎట్టయినా చంపాలని అతను లేచి వస్తున్నారు. అయినా దేవుడు కాపాడి అతని నెక్స్ట్ రాజుగా దేవుడు అతన్ని అభిషేకించి పెట్టారు. ఈ వాక్య భాగం వినే మీరు ఎవరైనా కూడా సరే, దేవుడు మీ జీవితంలో పెట్టుకొని ఉండే కార్యానికి విరోధంగా ఎన్ని ప్రజలు లేచినా, శాతానుడు లేచినా, పరిస్థితులని విరోధంగా ఉన్న ఆయన అనుకున్న కార్యాన్ని నీ జీవితంలో చేసి ముగించేదానికి నమ్మదగిన దేవుడు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య, వాక్య భాగం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. మీ పిల్లల జీవితాలు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు, ప్లీజ్ ఓ మాస్టర్, మీరు దాన్ని చేసి ముగిస్తున్నారు. మీకు వందనాలు. అన్ని ఇబ్బందుల నుంచి యేసుక్రీస్తు పునరుత్థానం శక్తితో ఇప్పుడే విడుదల పరచండి అయ్యా. మీ నామాన్ని మహింపరచండి. యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.